నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి 8 వాక్యాలు. జాగ్రత్తగా అందరూ వినండి. అమ్మ మైకులో చదువుతారా? కొంచెం అందరూ కూడా కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా మాటలు చూడండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠ అర్పణను తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రత్నవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యమును, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించి వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని కూడా నిర్మించవలెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తాం, మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. ఆ పాపము చేయక మునుపు ప్రతి చల్లపూట కూడా దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడడానికి ఏదేను వనములో సంచరిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో, మానవునికి దేవునికి మధ్య ఉన్న సహవాసం అనేది తొలగిపోయింది. ఏదేను వనము నుంచి ఆదాము వెలివేయబడిన తర్వాత మానవుడు దేవుని కలుసుకోవడానికి అవకాశం లేకుండా మారిపోయినట్లు బైబిల్లో గమనిస్తాం. ఆ తర్వాత కొన్ని బలుల అర్పణలు చెల్లించారు. కానీ ఆయా సమయాల్లో దేవుడు ప్రత్యక్షమై మన పితరులతో మాట్లాడిన సందర్భాలు లేఖనాల్లో గమనిస్తాయి. దేవునికి ఉన్నటువంటి ఒక చిరకాల వాంఛ ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది అని. అంటే దేవుడు తన ప్రజలతో ఉండడానికే ఇష్టపడతాడు. అందుకని నూతన నిబంధనలో మనకి ఏమని వాగ్దానం చేశాడంటే, ఎలా అనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అంటే దేవునికి ఎంత ఆశ ఉందో చూడండి, తన ప్రజల మధ్యలో నివసించాలని, తన ప్రజలతోనే ఉండాలని, తన ప్రజల మధ్యలో సంచరించాలని. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6:18 నుంచి రాయబడిన సందర్భంలో కూడా అదే అంటాడు. నేను వారి మధ్య సంచరిస్తాను అంటాడు దేవుడు. వారి మధ్యలో నేను నివసిస్తానంటాడు దేవుడు. అలాగనే జఫన్యా గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను దాని మధ్య నివాసినై దానికి అగ్ని ప్రాకారముగా ఉంటాను అంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, తన ప్రజల మధ్యలో దేవుడు నివసించాలి అని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్దాం. తన ప్రజల మధ్యలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు అనే సంఘటన మనకు అర్థమవుతుంది. మనం గమనించాల్సిన మరొక విషయం కూడా, కీర్తనాకారుని ద్వారా దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతూ అన్నాడు కదా, నేను కోరిన స్థానం ఇదే, ఇక్కడనే నేను నివసించదను అన్నాడు. ఆయన ఎక్కడుంటాడంటే, తన ప్రజలు ఎక్కడ కూడుకుంటారో, తన నామములో చేరి వస్తారో ఆ ప్రజల మధ్యలో ఉండాలని దేవుడు ఆనాడు కూడా మోషేతో మాట్లాడిన, మోషే, నేను నా ప్రజల మధ్యలో నివసించడానికి నాకంటూ ఒక ప్రత్యక్షపు గుడారం కట్టాలి. దాని నిర్మాణము ఎలా చేయాలి, వేటితో నిర్మించాలి, ఎంత పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, అన్నీ కూడా దేవుడు చాలా తేటగా యిర్మీయా ఆ యొక్క మోషేకి దేవుడు ప్రత్యక్షపరిచినట్లుగా
లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని ఆకాంక్ష కలుగున్నాడు గనక ఆ ఆకాంక్షకు అనుగుణంగా మందిరం కూడా దేవుని సమాజము కూడుకొని దేవుడు తమ మధ్యలో ఉండునట్లుగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో దేవునిని ఆరాధన చేయడానికి ఒక స్థలం అవసరం అని దేవుడు గమనించాడు. లేకపోతే లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉండలేక కాదు. ఒకసారి ఒక ఆవిడ అడిగిందంటే ఏసన్న గారు దేవుడు మందిరంలోనే ప్రార్థన చేస్తే వింటాడా, ఇంటికాడుండి ప్రార్థన చేసినా వింటాడా అన్నాడు. ఆమందంటమ్మా, మందిరంలో చేసినా వింటాడు, ఇంటికాడ చేసినా వింటాడు. మందిరంలోనే పాటలు పాడి ఆరాధన చేస్తే ఆరాధన చేసినట్ట, ఇంటికాడ కూర్చొని ఆరాధన చేస్తే ఆరాధన చేసినట్టు కాదా అన్న. అక్కడ ఆరాధన చేసినా ఆరాధన చేసినట్టేనమ్మా. మందిరంలోనే దేవుడు ఉంటాడా, ఏ చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు రాడా అన్న. ఎందుకు రాడమ్మా, చెట్టు కింద ప్రార్థన చేసినా వస్తాడంటే ఈ పాస్టర్లంతా ఎందుకండి చర్చిలు కట్టేసి చర్చికి రెండో అంటారు అని యేసన్న గారు మంచి సలహా చెప్పారనుకొని ఏం చేసిందంటే ఇంట్లోనే ఆరాధన ప్రారంభించేసింది. ఎక్కడ? ఇంట్లోనే ఆరాధన ప్రారంభించింది. ఇంట్లోనే ఆరాధన ప్రారంభించేసి ఆదివారం పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసేసింది. మంచి ఉతికిన చీర కట్టేసుకుని, తెల్లచీర, ఆ చీర కట్టేసుకొని ఏం చేసిందంటే చాపేసేసింది. అమ్మో ఆరాధన టైం అయిపోయింది అని చెప్పి చాపేసి మోకరించేసి మరి ప్రారంభ ప్రార్థన చేయాలి, చర్చిలో చూసింది కదా, కాబట్టి ప్రారంభ ప్రార్థన చేయాలని ఏం చేసిందంటే ప్రారంభ ప్రార్థన చేసింది. ప్రారంభ ప్రార్థన చేసి ఇక పాట పాడడం స్టార్ట్ చేసింది. స్తోత్రం చెల్లింతుము అని ఇక పాట పాడింది. ఓ పాట పాడింది, 2 పాటలు పాడి, మూడో పాట పాడి ఇక తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన, దేవుని వాక్యం చదువుకునే ముందు ప్రార్థన చేద్దాం అని చెప్పి మోకరించి కాస్త ముందు కొరిగింది. ఆమె ఎప్పుడైతే మోకరించి ముందు కొరిగిందో వెంటనే వాళ్ళ మనవడు చీప్ మీద కూర్చున్నాడంట. ఎవరొచ్చి? వాళ్ళ మనవడు చీప్ మీద కూర్చొని ఆడికి 2 చెవులు పట్టుకుని ఊపుతున్నాడు. ఎట్టగా ముందుకి వెనక్కి ఊపుతున్నాడు. రేయ్ దిగరాలే, దిగో అని అరుస్తుంటే ఆడనాట, నాకెప్పుడో కీలు గుర్రం కొనిపెడతా అన్నావు, కొనిపెట్టలేదు కనుక ఈ నాకు కీలు గుర్రం నువ్వే అని ఊపుతున్నాడట. ఆయన్ని వదిలించుకోవడానికి ఒక పావు గంట పట్టింది. దిగరా అని ఆరాధన ఏమైపోయింది? డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏమైపోయింది? డిస్టర్బెన్స్ అయిపోయింది. దిగరా అంటే ఆడి దిక్క మొత్తానికి ఒక పావు గంటకి దిగాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత కీర్తన పట్టణం చదువుకుందాం అని కీర్తన చదివి వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం అనుకుంటుంది. ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చి ఏయ్ నిలబెట్టో అన్నాడు. అరే ఆరాధన మధ్యలో ఏమైపోయింది? డిస్టర్బెన్స్ అయిపోయింది అనుకొని హడావుడికి వెళ్ళిపోయి వాళ్ళ ఆయనకి బాత్రూంలో వాటర్ పెట్టేసేసింది. వాటర్ పెట్టేసి వచ్చి అర్రే అని మళ్ళీ మోకరించి ఆరాధన కంటిన్యూ అవ్వాలి కదా అనుకొని మళ్ళా మోకరించిందంట. మళ్ళా మోకరించగానే ఈ లోపల భర్త ఏం చేశాడంటే స్నానానికి వెళ్ళాడు. ఆ స్నానానికి వెళ్ళేపాటికి ఈమె ఆరాధన టెన్షన్లో ఉంది కదా, ఆ టెన్షన్లో ఉండి అక్కడికి వెళ్ళి హడావుడిగా వేడి నీళ్ళు పెట్టిందిగా, సన్నీళ్ళు పెట్టలా. ఏనేం చేశాడు? మామూలుగా నీళ్ళు అనుకొని ఏం చేశాడు? పోసుకున్నాడు. సర్రమని కాలింది. శరీరం కాలిందంటే లోపల కూడా కాలింది ఆయనకి. ఆ లోపల కూడా కాలేసరికి ఏం చేశాడు తెలుసా? ఆ వేడి బకెట్ తీసుకొచ్చి ఈ ఆరాధన చేస్తున్న ఆమె మీద పోసాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఆరాధన అగ్ని ఆరాధన అయిపోయింది. 7 అంతల ఆత్మ వచ్చేసినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారికి తిరిగి తక్కువై చర్చిలు కడుతున్నారు, అజ్ఞానంగా కట్టేసుకున్నారు. ఏ చెట్టు కింద చేస్తే దేవుడు ఆలకించడా, టెంట్ కింద చేస్తే దేవుడు ఆలకించడా, లేకపోతే ఇంట్లో కూర్చొని చేస్తే దేవుడు ఆలకించడా అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను నా ప్రజల మధ్యలో నివసించడానికి నాకు ఒక మందిరం కట్టాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా ప్రజల మధ్యలో నేను నివసించడానికి నాకు ఒక మందిరం నిర్మాణం జరిగించాలి. అయితే దేవుడు మోషేతో చెప్పాడు ఆ మందిరం ఎలా కట్టాలి, వేటితో కట్టాలి, ఏ విధంగా నిర్మాణం చేయాలి అని దేవుడట ముందుగానే మోషేకి అన్నీ చూపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక దైవజనుడు కేవలం ఈ భౌతికమైన కట్టడమే కాదు,
ఆధ్యాత్మికమైనటువంటి సంఘం, దేవుని మందిరము అని పిలువబడుతున్నటువంటి ఈ సంఘాన్ని కూడా కట్టే బాధ్యత అనేది దైవజనుని చేతిలో దేవుడు పెట్టాడు. అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు మోషే ఆ మందిరం కట్టడానికట, చూడండి 8వ వచనంలో రాయబడింది, నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణముల రూపములను నిర్మించవలెను. స్తోత్రం చెప్దాం. దేవుని మందిరం కట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి అనేది దైవజనునికి దేవుడిచ్చిన దర్శనం. జాగ్రత్త వినండి. సంఘం ఎలా కట్టబడాలి, మందిరం ఏ విధంగా నిర్మించబడాలి, సేవ ఏ విధంగా జరగాలి, ఈ సేవలో ఏ విధమైన క్రమం ఉండాలి, దేవుని మందిరంలో ఎవరు ఏ విధమైన పరిచర్య చేయాలి, ఏ విధంగా చేస్తే పరిచర్య ముందుకు వెళుతుంది, ఈ పరిచర్య దేవుడు ఆశించిన విధంగా రూపాంతరం చెందుతుంది అనేది దైవ సేవకుని మనసులో దేవుడు పెడతాడు. చాలామందికి ఆ సంగతి తెలియక, పాస్టర్ గారు వాళ్ళు అలా చేశారు కదా మనం ఇలా చేద్దాం, ఆ సంఘస్థులు అలా చేశారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాం, ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాం అని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా చెయ్యాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఏ సేవ అయినా సరే గమనించండి, ఆ సంఘాన్ని కట్టడానికి దైవజనుని మనసులో దేవుడు ఒక దర్శనాన్ని పెడతాడు. దైవజనుని మనసులో ఎవరిని ఏ విధంగా, ఎవరు ఏ పని కొరకు నిర్ణయించాలి, ఏ పని చేయడానికి వారు ప్రతిష్ఠించబడాలి, ఏ పని చేస్తే వారి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది అనేది ఖచ్చితంగా దైవ సేవకుని మనసులో దేవుడు పెడతాడు. ఆ దైవజనుని మనసులో పెట్టిన దాన్ని బట్టే దైవజనుడు చక్కగా ఆధ్యాత్మికంగా ఈ పరిచర్యను కడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్తాం, చెప్పండి హల్లెలూయా. గమనించండి, భౌతికంగా కట్టేడే కట్టడం కావచ్చు, ఆధ్యాత్మికంగా నిర్మించబడే సంఘం కావచ్చు, నీవైనా నేనైనా ఎవరమైనా దైవజనుడు ఆ పని చేస్తున్నప్పుడు ఇత్రోలాగా ఆలోచన చెప్పగలిగిన వారమై ఉండాలి తప్ప నేను చెప్పిందే జరగాలి అనే ఆలోచన మాత్రం ఉండకూడదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇత్రోలాగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు కూడా మోషే దగ్గర న్యాయం తీర్చుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మోషే ప్రతి దినం కూడా ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఉదయాన్నే లేచి న్యాయం తీర్చడానికి వెళితే అర్ధరాత్రి వరకు న్యాయం తీరుస్తూనే ఉన్నాడు. ఓ రోజు వాళ్ళ మామగారు చూద్దాం కదా అని వచ్చాడు. తీరా వచ్చేసరికి జరిగింది ఏంటంటే, మోషే ఉదయం వెళ్ళి సాయంకాలం రావట్లా. అమ్మా అల్లుడు గారు ఏడి అని అడిగాడు. ఏముంది నాన్నగారు, తెలియదే ఉంది. తెల్లవారు వెళతాడు, అర్ధరాత్రి వస్తాడు. పిల్లలు నిద్రపోతారు, తెల్లారి పొద్దునే చూస్తే కనిపించడం. ఎంత మాట్లాడదామన్నా చెప్దామన్నా కానీ ఆయన పని బేకువనే లేచి అర్ధరాత్రి వరకు తీర్పులు తీరుస్తూనే ఉంటాడని. అప్పుడు సాయంకాలం ఇంటికి రాగానే ఇత్రో చక్కగా మోషేతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొని అతన్ని పలకరించి ఓ చక్కని సలహా చెప్పాడు. ఏంటది? అయ్యా, నువ్వక్కడవే ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు ప్రజలకు తీర్పు తీర్చడం కాదు, నీవు ప్రజల మీద 50 మందికి ఒక అధికారిని, 100 మందికి ఒక అధికారిని, అలాగనే 1000 మందికి ఒక అధికారిని, ఆ అధికారుల మీద అధికారులను నియమిస్తే వీరెవ్వరూ తీర్చలేని వ్యాజ్యం ఏదైనా ఉంటే ఆ వ్యాజ్యాన్ని నువ్వు తీర్చవచ్చు. అప్పుడు దాకా వ్యాజ్యాలు ఏమైనా ఉంటే ఆ వ్యాజ్యములను వారే తీరుస్తారు. కాబట్టి న్యాయాధిపతులను నియమించు అని చెప్పి మోషేకి ఒక ఆలోచన చెప్పాడు. తర్వాత అంటాడు, దేవుడు అలాగూ చేయుటకు నీకు అనుమతించిన ఎడల, దేవుడు నీకు చెప్పిన ఎడ అలాగ చేయమంటాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారికి ఇది నేను చెప్పా చెయ్యలా, అది చెప్పా చెయ్యలా, అలాగని చెప్పా, ఇలాగొద్దని చెప్పా, అలా చెయ్యాలని చెప్పా, ఇలాగైతే బాగుంటుందని చెప్పా, నా మాట వినలేదు,
ఇలా చేయలేదు, అలా అని రకరకాలుగా చాలామంది మాట్లాడడం మనం గమనిస్తాం. కానీ గమనించండి, ఇత్రోలాగా ఆలోచన చెప్పే వాళ్ళంగా ఉండడం మంచిది, కానీ చెప్పిందే నెరవేరాలి అనే ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకని మందిరం ఎలా కట్టాలి అనే దర్శనం ఎవరి హృదయంలో ఉంటుంది? చెప్పాలి గట్టిగా, సేవకుని హృదయంలో దేవుడు పెడతాడు. దైవజనుడు సంఘాన్ని ఎలా కట్టాలి, దేవుని పనిని ఎలా చేయాలి, దైవికంగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అడుగులు ముందుకు వేయాలనేది దైవజనుని మనసులో దేవుడు పెడతాడు. దానికి తగినట్టుగా దైవజనుడు పనిచేస్తూ వస్తాడు. కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించే విషయంలో కూడా దేవుడు అంటాడు, మోషే కొండ మీదనే నీకు చూపించిన విధముగా ఆ మందిరం ఉండాలి, దానిలో వినియోగించే ప్రతి ఉపకరణం కూడా కొండ మీదనే నీకు చూపించానే అదే విధంగా కట్టబడాలి. స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు తన సంఘాన్ని కట్టడానికి దైవజనుని హృదయంలో ఒక దర్శనం పెడతాడు. దానికి తగినట్టుగా సంఘాన్ని దైవజనుడు కడతా ఉంటాడు. మనవంతు బాధ్యత ఏంటంటే దైవజనుడు ఏ విధంగా అయితే మనల్ని చక్కగా నిర్మాణం చేస్తున్నాడో ఆ విధంగా చక్కగా ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాళ్ల వలె ఉండి కట్టబడుతూ రాగలగాలి. ఇలాగ మందిరం నిర్మించడానికి మోషేకు దేవుడు దర్శనం ఇచ్చాడు, బాగానే ఉంది. దేవుడు చెప్పినట్టుగా ఒకవేళ కనుక మందిరం కట్టలేదనుకోండి, ఆ మందిరంలో దేవుడు ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా కడితేనే, ఆ కొలమానంలో కడితేనే ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. బైబిల్లో మనకు తెలుసు, నోవాహు ఓడ కట్టడానికి ఆలోచన చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పటికే కళ్ళు తెరిశారు మన వాళ్ళు. అప్పుడెప్పుడో దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం అతను కట్టినటువంటి ఓడ, అతను చేసిన నిర్మాణం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గమనించి నిజంగా ఈ ఓడ కట్టబడిన విధానం చాలా పర్ఫెక్ట్గా ఉందని స్తోత్రం చెప్దాం. ఎందుకంటే దాని నిర్మాణకుడు ఎవడు? దాని నిర్మాణకుడు దేవుడే. కాబట్టి లోపము లేకుండా అది కట్టబడింది. ఇంకా చెప్పాలంటే ఆ ఓడ అంత పెద్ద జలప్రలయం వచ్చినప్పటికీ, ఈ మధ్యకాలంలో మనం చూసాం గోవాలోనే ఎక్కడో ఓడలు, ఆ చిన్న చిన్న పడవలు మునిగిపోవడం మనం చూశారు. ఆయా దేశాల్లో కూడా పెద్ద పెద్ద ఓడలు కూడా ఈ యొక్క తుఫాన్లు వచ్చిన సందర్భాల్లో ఆ పెనుగాళ్ళు తట్టుకోలేక చాలా ఓడలు మునిగిపోవడం మనం గమనిస్తూ వచ్చాం. కానీ బైబిల్లో గమనిస్తే ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి కింద తూములు విప్పబడ్డాయి, జల ప్రవాహము తీవ్రత వస్తుంది. ఎందుకంటే మేము కూడా వరదల్లో ఉన్నప్పుడు మా కోసం పడవను పంపించడానికి దాదాపుగా ఒక రోజు పైన పట్టింది. అధికారులందరికీ ఫోన్లు చేసి పైనుంచి ఫోర్స్ తీసుకొని వస్తేనే కానీ ఆ సమయంలో ఒక పడవను పంపించారు. ఆ సమయంలో ఆ పడవను మా యొక్క ప్రహరీ గోడ పెంచి పడవెక్కాల్సి వచ్చింది. అంత వాటర్ వచ్చింది, దగ్గర 8 అడుగుల పైన వాటర్ వచ్చింది. కాబట్టి ఆ ప్రహరీ గోడ మీద నుంచి ఆ పడవలోకి ఎక్కిన తర్వాత దాన్ని మామూలుగా 1 కిలోమీటర్ దూరం తీసుకురావడానికి చాలా కష్టమైపోయింది. 2 సార్లు పడవ బోల్తా పడే పరిస్థితి ఏర్పడింది. ఇది కొద్దిపాటి 8 అడుగుల లోతులో ఉన్న వాటరు ఆ ప్రవాహానికే తట్టుకోలేక. కానీ ఆకాశ తూములు విప్పాడు, భూమి క్రింద తూములు విప్పబడ్డాయి. ఆ తర్వాత మనం గమనిస్తే గనక ఆ జల ప్రవాహానికి కొండలు కూడా మునిగిపోయాయి. అంత భయంకరమైన ప్రవాహంతో వాటర్ వచ్చినప్పటికీ నోవాహు కట్టినటువంటి ఓడ ఎందుకు మునిగిపోలేదయ్యా అంటే దాని నిర్మాణకుడు ఎవరు? దాని ఆలోచనకర్త ఎవరు? దేవుడే. కాబట్టి ఈ రోజున గమనించండి, సంఘం కూడా దేవుని ఆలోచన, దైవికమైన నిర్ణయాన్ని బట్టి, దేవుడిచ్చిన తలంపును బట్టి దైవ సేవకులు కడుతున్నప్పుడు ఖచ్చితంగా అది ఎప్పుడైనా సరే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, భద్రత చేకూర్చబడుతుంది. దేవుని ఆలోచన గనక ఆయన చిత్తము చేయువాడు నిరంతరం నిలుస్తాడనే విధంగా పరిచర్య అయినా కుటుంబమైనా ఏదైనా అలా నిలిచిపోతుంది. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా.
బైబిల్లో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీయులు జీవము గల దేవుని మందిరాన్ని కట్టాలి. ఆ కట్టడానికట ఏమేమి కావాలో ఎవరు తీసుకురావాలి? చూడండి 25 మొదట్లో అన్నాడు కదా, వారు ప్రతిష్ఠ అర్పణలు తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. స్తోత్రం చెప్తాం. మందిరం కట్టమంది ఎవరు? ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఆలోచన ఇచ్చిన దేవుడు ఏం చేయాలి? ధనాన్ని కూడా ఏం చేయాలి? పాస్టర్ గారు కూడా డబ్బు చెట్టు వేయాలి దేవుడు, అంతేనా కాదా? ప్రింటింగ్ మిషన్ ఒకటి ఇచ్చేయాలి, డబ్బులు ప్రింటింగ్ మిషన్ ఉంటుంది, అవునా కాదా? ఏం చేయాలట? మందిరం ఎలా కట్టాలో చెప్పింది దేవుడు. ఆ మందిరం కట్టడానికట ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి అర్పణ తీసుకొని రావాలి. స్తోత్రం చెప్తాం. మీరు అనొచ్చు, దేవుడు ఇవ్వలేడా, దేవుడు చెయ్యలేడా అంటే మనకు గ్రహింపే. కష్టపడి సంపాదించుకున్నవాడు ఎలా ఉంటాడో, సంపాదించిన దానిని అనుభవించేవాడు ఎలా ఉంటాడో మనకు తెలియని పెద్ద విషయమేం కాదు, అవునా కాదు? ఇప్పుడు గుజరాత్లో అనుకుంటాను, ఒక పెద్ద కోటీశ్వరుడు, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆ కోట్ల రూపాయల ఆస్తిని తన కుమారునికి అప్పగించాలనే ఆలోచన కలిగింది. కాబట్టి అప్పగించే ముందు ఆ కుమారునికి ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అంటే, అతనికి ఒక 7,000 రూపాయలు ఎంతో చేతిలో పెట్టి, ఈ 7,000 రూపాయలతోనే ఒక నెల రోజుల పాటు ఏ పని చేస్తావో, ఏ వ్యాపారం చేస్తావో, ఎక్కడికి వెళ్ళినా నా పేరు వాడుకోకూడదు, నేను ఫలానా వాడిని, ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని, ఫలానా కుటుంబానికి చెందిన వాడిని చెప్పుకోకుండా నువ్వు కష్టపడి నెల రోజులంతా బ్రతికి, ఏమంటే అప్పుడు దాకా అంతఃపురంలో పెంచి ఒక్కసారిగా బయటకు వదిలి నువ్వు నెల రోజుల పాటు కష్టపడి మరలా తిరిగి వచ్చి ఈ 7,000 రూపాయలు నా చేతిలో పెడితే అప్పుడు ఈ ఆస్తినంతా నీకు అప్పగిస్తానన్నాడు. చూడండి, అంత వైభవంతో బ్రతికిన కుమారుడు హోటల్లో కప్పులు కడిగాడు, ఎక్కడైనా స్వీపర్ పని చేయాలంటే అది చేశాడు, బేకరీలో పని చేశాడు. ఆ నెల రోజుల్లో ఇక్కడ కాదు అక్కడ కాదు, అక్కడ కష్టపడి తను కష్టపడినటువంటి కష్టము చేత తన ఆహారాన్ని తిన్నాడు. ఎందుకనంటే ఆ తండ్రికి ఏం తెలియాలన్న ఆలోచన అంటే, నా కుమారునికి ఎంత కష్టపడితే ఒక 1,000 రూపాయలు వస్తాయి, ఎంత కష్టపడితే ఒక 10,000 రూపాయలు వస్తాయి, ఎంత కష్టపడితే ఈ ధనం వస్తుందని ఆ గ్రహింపు కలగాలని. దేవుని వాక్య భాగంలో గమనిస్తే జీవము గల దేవుని ప్రజలు కూడా జీవం గల దేవుని మందిరం కట్టడానికట, జాగ్రత్త గమనించండి, ఆ మందిరం కట్టడానికి వారు అర్పణని తీసుకొని రావాలి. స్తోత్రం చెప్తాం. మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే మీలో ఎంతమంది అర్పణలు తీసుకొని వచ్చారో, ఎంతమంది ఇంకా దేవునికి ఈ మందిరం నిర్మాణ నిమిత్తం చెల్లించవలసిన అర్పణ చెల్లించకుండానే ఉండిపోయారు. ఎందుకంటే చెల్లించకపోవడం ద్వారా దోషం మన మీద నిలిచిపోద్ది. చెల్లించడం ద్వారా, నేను ఎప్పుడు మందిరం కట్టినప్పుడు కూడా విశ్వాసులు తీసుకొచ్చే అర్పణలు చేతిలో పట్టుకున్నప్పుడు నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఉదాహరణకు ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ప్రభువా ఈ ఫ్యాను వినియోగించబడుతూ ఎంతమందికి ప్రయోజనకరంగా ఉందో, ఇది వాడుతున్నప్పుడల్లా ఇది ఇచ్చిన ఆమె కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి. ఈ చాప ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళు, ప్రభువా దీన్ని వినియోగిస్తున్నప్పుడల్లా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించండి. ఇదిగో ఈ సీలింగ్కి ఎవరైతే ఇచ్చారో ఇది దీని కింద ఎవరొచ్చి దాన్ని వినియోగించుకున్నా కానీ ఖచ్చితంగా ఆ ప్రతిఫలం, ఆ ఆశీర్వాదం వారిని జ్ఞాపకం చేసుకొని తరాలకి ఆ దీవెన రాగలగాలి. స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, దేవుని మందిరం నిర్మించబడేటప్పుడు
ఆ మందిర నిర్మాణానికి ఏమేమి కావాలో ఇశ్రాయేలు ప్రజలే సమకూర్చాలి. అక్కడ కావలసిన వాటిని దేవుడు క్లియర్గా చెప్పాడు. బంగారము, వెండి కావాలి, ఇత్తడి కావాలి, తుమ్మకర్ర కావాలి, సముద్ర మత్స్యల తోళ్ళు కావాలి, మేక వెంట్రుకలు కావాలి. ఇవన్నీ ఏమి అనుకున్నది ఈజీగా వచ్చేవి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, పర్వాలేదు, నేను అనుకున్నాను ఒక 1000 రూపాయలు, 25,000, 20,000 ఇచ్చేస్తాను, తిప్పల కింద మీద ఏమైనా ఉంటే పాస్టర్ గారు పడతారులే అనుకున్నంత ఈజీగా చాలామంది ఆలోచిస్తారు. కానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్తారంటే, ఏ ఏ మందిరం నిర్మించడానికి ఏ ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులని కూడా ఇశ్రాయేలు ప్రజలే సమకూర్చుకుంటూ రావాలట. స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా. ప్రతి వస్తువు కూడా వాళ్ళే సమకూర్చాలి. దేవుడు ఇంతవరకే అంతవరకే అని చెప్పలా. ప్రతి వస్తువు మందిరం మీరు తర్వాత చదువుకుంటే ఆ మందిరములో ఏ ఏ వస్తువు కావాలో, ఏమేమి అవసరమో వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలే సమకూరుస్తూ వచ్చారట. ఇప్పటికి కూడా వైజాగ్లో ఒక మందిరం కట్టబడుతుంది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కడుతున్నారు. ఐపీసీ చర్చ్ అది. జాన్ మోస్ గారని ఒక దైవజనులు, మంచి ఆత్మీయత, నమ్మకంగా దేవుని కొరకు బ్రతికే దైవ సేవకులు. ఆయన కూడా ఒక మంచి మందిరాన్ని కడుతున్నాడు. వాళ్ళ సంఘస్థులు ఏం పని చేస్తారంటే, పక్కనే ఆ కొండ రాతిని ఏమంటారంటే మన పాలిస్ రాయి ఎలాగో అలాంటిదే ఎర్రటి పాలిస్ రాయి లాంటిది ఉండనమాట. ఆ వర్క్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ యజమానులు బతిమలాడుకొని కొన్ని సంవత్సరాలుగా వారికి అవకాశం ఉన్నప్పుడల్లా రాళ్లను తయారు చేసి ఇప్పుడు ఆ మందిరం ఆ యొక్క బయట భాగమంతా కూడా ఆ పాలిస్ రాయిలతోనే ఒకదానికొకటి కొండరాయిలు అతికించి చక్కగా నిర్మాణం చేస్తున్నారు. స్తోత్రం చెప్దాం. కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడిన దానిలో తీసుకొచ్చి చక్కగా వారు ఏం చేస్తున్నారంటే ఆ అక్కరతను ఎరిగి ఆ మందిర నిర్మాణం నేటికి జరిగిస్తూనే ఉన్నారు. ఆ బయట కట్టేశారు. మందిరం లోపల ఇలాంటి స్తంభాలు ఉంటే ఆ స్తంభాలు కూడా చక్కగా ఆ నిర్మాణాన్ని, ఎందుకంటే వారికి ఆ సామర్థ్యం, వారికి ఆ జ్ఞానం ఉంది. దాన్ని బట్టి దేవుని మందిరానికి ఏం అవసరమో ఆ అవసరమైన పనిని వారు వంతు బాధ్యతగా వారు ఏం చేయగలరో దాన్ని చేస్తూ వచ్చారు. ఎందుకంటే దేవుడు నియమించిన పద్ధతి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు, వారు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని దేవుని యొక్క మందిరము నిర్మించేంత వరకు మనపూర్వకంగా ప్రతిరోజు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని వస్తానే ఉండాలి. స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఆ వాక్య భాగాన్ని కూడా మనం చదివితే గనక ఓ మాట 35వ అధ్యాయం నిర్గమాకాండంలోనే 35వ అధ్యాయం 20 వాక్యం నుంచి చూడండి. ఇశ్రాయేలీయుల సమూహం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను. తరువాత ఎవని హృదయం, జాగ్రత్త వినండి, తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వానిని ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయము వారిని ప్రేరేపించెను, వారందరూ యెహోవాకు అర్పించిన ప్రతివాడును ముక్కెరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులు తెచ్చిరి. మరియు దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. ఆ కిందకి వెళ్తే ప్రత్యక్షపు గుడారంలో దేవుడు 25వ అధ్యాయంలో ఏమేమి కావాలని చెప్పాడు అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలే మొత్తం అర్పణలన్నీ తీసుకొస్తున్నారట. ఎప్పుడు దాకా తెచ్చారు? బైబిల్లో మనం గమనించినప్పుడు వారు దేవునికి అర్పణ తెచ్చిన విధానాన్ని 36వ అధ్యాయం చూడండి.
36వ అధ్యాయం 6వ వాక్యం నుంచి, లేదా 5 నుంచి చదువమ్మా. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన, జాగ్రత్త వినండి, యెహోవా ఆజ్ఞాపించిన పని అయిన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను గనక పాలెమందంతటను ఆ మాట చాటించి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. స్తోత్రం చెప్పండి అమ్మ, విన్నారా? దైవజనుడు ఇక మందిరం పని అయిపోయింది చాలు అనేంతవరకట దేవుని ప్రజలు, కొంతమంది ఏమని తెలుసా, ఇంత ఇచ్చావుగా ఇక చాలే. ఎవరంటారు ఆ మాట? వీళ్ళే అంటారు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే, దైవజనుడు నోరు తెరిచి చాలు అని చెప్పేంతవరకు ఇశ్రాయేలు ప్రజలట ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమున, ఇందాక 35లో ముందు వచ్చిన వాళ్ళు చదువుకుంటే అక్కడ రాయబడి ప్రతి ఉదయాన ఇశ్రాయేలు ప్రజలు అర్పణ తీసుకొని వస్తానే ఉన్నారట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళు దేవుని మందిరం నిర్మాణం పని జరుగుతుంటే ప్రతిరోజు అర్పణ తీసుకొస్తున్నారట. మనమైతే ఏం చేస్తాం? సహజంగా ఇంత ఇవ్వాలనుకున్నాం కాబట్టి అంత ఇచ్చేసి ఇక అయిపోయింది చాలు, మన పని అయిపోయింది, మనం ఇంత ఇద్దామనుకున్నాం, ఇంత చేద్దామనుకున్నాం, ఇంత చేసేసాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా లేరండి. వారికి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మందిరం యొక్క పని అంతా పూర్తయిపోయింది. ఆ పని అంతా పూర్తయిపోయి అక్కడ ఉన్నటువంటి బెసలేలు, అహోలియాబు వీళ్ళు దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం చేత మందిరాన్ని చక్కగా నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం చేస్తుంటే వారు వచ్చన్నారు, అయ్యా ఇశ్రాయేలు ప్రజల అర్పణ కావలసిన దానికంటే ఎక్కువ తీసుకొస్తున్నారు. స్తోత్రం చెప్పండి. కావలసిన దానికంటే ఎక్కువ తెచ్చేస్తున్నారు. దయచేసి ఇక అర్పణలు తేవద్దని చెప్పండి, దైవజనుడా ఇక చాలు అని దైవజనుడితో చెప్తే ఆ దైవజనుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటా ప్రకటించగలిగాడట. స్తోత్రం చెప్దాం చెప్పండి హల్లెలూయా. చాలా చోట్ల బాధాకరమైన విషయం ఏంటంటే దైవజనులు అప్పులు చేసి మందిరాలు కట్టాల్సి వస్తుంది. ఎందుకని? విశ్వాసులు తగినంత బాధ్యత కలిగిన వారుగా ఉండకపోవడం. ఇప్పుడు మందిరం కట్టుకోవలసిన ఆ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎవరిది? మాట్లాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలది ఆ బాధ్యత, ఈనాడు విశ్వాసులది. ఎందుకని? మాకు చదువులు ఉన్నాయి, మాకు జ్ఞానం ఉంది, ఉద్యోగం చేసుకుంటే మా కుటుంబం తినడానికి తాగడానికి అనుభవించడానికి సంపాదించుకోలేనంత వాళ్ళమేమి చెప్పరేంటండి? కాదు. మాకు మా పిల్లల్ని చదివించుకోగలిగే, వాళ్ళకి భవిష్యత్తులో తీసుకొని రాగలిగే మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళమే. కానీ ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపుకు లోబడి సమస్తం కాదనుకొని దేవుని పనిని, దేవుని సేవ చేయడానికి. ఎందుకంటే విశ్వాసుల్లో అందరూ ప్రేమించేవారే ఉండరు, ఉంటారా? ద్వేషించేవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. సేవకుల గురించి చెవులు కాస్త కొరుక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? చెవులు గుసగుసలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఎదురుగానేమో పెడతారు, వెనకాలేమో ఏంటో. ఒక ఆవిడైతే మా పాస్టర్ గారితో డైరెక్ట్గా ఉంది, పెడతాం తిడతామండి, పెట్టినప్పుడు తిన్నారుగా, తిట్టినప్పుడు పాడండి అంటుంది. ఏంటంట? పెడతదంట, తిడతదంటామా? కానీ పెట్టినప్పుడు తిన్నప్పుడు ఏం చేయాలి? విశ్వాసులం, పిల్లలం ఏంటంట?
ఏదో చిన్నపిల్లలు ఆమండి డ్రాయర్లో పోయారంటే వేరు, ఈ వయసు వచ్చాక కూడా అలాగే చేస్తే అలాగా. చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చున్నప్పుడు చుచ్చుపోసారంటే ఆధారి వేరు, ఈ వయసులో కూడా పోతామంటే అలాగా. అర్థమైంది? అర్థం కాలేదా? నువ్వేమో తెలుసా, సీనియర్ విశ్వాసివే, కానీ ఏం చెప్తావు? నేను పోస్తా అంటావు. ఏమంటావు? స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మనము ఎదుగుతున్న కొలది దైవజనులకి ఊరు అహరోనులాగా మార్చబడాలి. స్తోత్రం చెప్దాం. దైవజనుని యొక్క బాధ్యతలని, భారాలని, దైవజనుని యొక్క అక్రతలని పంచుకుంటూ ఉండాలి. బాధ్యతల్లో మీరు నిలబడాలి. బైబిల్లో మనం గమనిస్తే మోషే చేతులు బరువెక్కినప్పుడు ఓ పక్కన హూరు, మరో పక్కన అహరోను దైవజనుని చేతులు అలా ఎత్తి పట్టుకున్నారు. ఎందుకో తెలుసా? దైవజనుడి చేతులు పైకి లెగిస్తే ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలుగుతుంది గనక. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చేతులు పైకి లెగిస్తే ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని చూస్తారని, ఆ ప్రజల విజయం కొరకు దైవజనుని చేతులు పైకి ఎత్తి పట్టుకునేటువంటి ఊరు అహరోనులాగా ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది, సీనియారిటీ పెరిగే కొలది, విశ్వాసంలో బలపడే కొలది, ఆత్మీయంగా వర్ధిల్లే కొలది, సంఘంలో నానాటికి క్షేమాభివృద్ధిని పొందుతున్న కొలది చక్కగా సహకారులుగా నిలబడగలిగే వ్యక్తులుగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. కాబట్టి రోజున మీరు ఆలోచించండి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు కష్టపడుతుంటే చక్కగా చూస్తూ ఉంటారండి. ఎవరు కష్టపడుతుంటే? దైవజనుడు కష్టపడుతుంటే. మేము ఇప్పుడు కూడా గతంలో చెప్పామంట, టెంటుల్లో ఆరాధన జరుపుతున్నాం సింగనగర్లో. ప్రతి సంవత్సరంలో జనవరికి ఆరాధన కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ టెంట్లు వేయాలి కాబట్టి అక్కడక్కడ గడ్డి ఉండేది. మేమేం చేసేది సార్, నాతో సహా యవనస్తులైన పిల్లలు అందరూ గడ్డి పీకుతుంటే ఒక ఇద్దరు మాత్రం పక్కన కూర్చొని, పాస్టర్ గారు అక్కడ గడ్డి ఉంది పీకండి అంటారు. ఎవరు పీకుతుంటే? అరే దైవజనుడి గడ్డి పీకుతుంటే మనం ఏం చేయాలి? మనం కూడా వెళ్ళి ఆ పని చేయాలి. లేకపోతే అయ్యా మీరు ఆగండి మేము చేసి పెడతామని అని చెప్పి నిలబడాల్సింది పోయి ఆడ కూర్చొని, పాస్టర్ గారు ఈ మూలన గడ్డి ఉంది, అక్కడ రాళ్ళు ఉన్నాయి, కొంచెం తీపిచ్చండి అని చక్కగా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటా నాకు పని చెప్పేవాళ్ళు. అలా ఉండకూడదు. దైవజను యొక్క క్షేమాన్ని ఏ వ్యక్తి చూస్తారో, ఏ కుటుంబం చూస్తుందో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ క్షేమాన్ని చూస్తాడు. స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. దైవజనుల క్షేమాన్ని చూసే ప్రతి కుటుంబం క్షేమం దేవుడు చూస్తాడు. మొదట మేము ఇక్కడే, మీకు తెలుసు పాస్టర్ గారు వచ్చే ఉంటారు, ధోని ఐజక్ గారని ప్రభునందు నిద్రించారు. ప్రారంభంలో మా అమ్మ వాళ్ళు ప్రభుని నమ్ముకున్నప్పుడు అక్కడే చర్చికి వెళ్ళేవారు. ఆడ చర్చికి వెళుతున్నప్పుడు జరిగిందేం తెలుసా? అప్పుడు మా అక్క వాళ్ళ కుటుంబం చాలా దరిద్ర పరిస్థితి అన్నమాట. ఎంత దరిద్రత అంటే కనీసం సొంత ఇల్లు లేదు, అద్దింట్లోనే ఉండేవాళ్ళు, లేదా మా స్థలంలో చిన్న గుర్రపాకలాగా వేసుకొని నివసిస్తూ ఉండేవాళ్ళు. ప్రభువుని నమ్మినటువంటి తొలి దినాలు అలాగుంటూ ఉండగా ప్రతి శనివారం చక్కగా ఉపవాసం ఉండి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఓపుకున్నంతవరకు ప్రార్థన చేసి ఆ తర్వాత సాయంకాలం కొంచెం సమయం 4 గంటల 5 ఆ టైంలో కాస్త ఫ్రీగా ఏం చేసామంటే కాస్త బయటకు వచ్చి పక్కనే పాస్టర్ గారి ఇల్లు, చక్కగా దైవజనుల ఇంట్లో మంచిగా పరిచర్య చేసేవాళ్ళు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు మనసారా దీవించేది మా అక్కని. ఏమని తెలుసా? మా అక్క పేరు సువార్త, దేవుడు నీకు ఇలాంటి ఫ్రిడ్జ్ ఇవ్వాలి, సువార్త దేవుడు నీకు ఎంతకంటే మంచి ఇల్లు ఇవ్వాలి, సువార్త నీకు దేవుడు ఎంతకంటే మంచి మంచం ఇవ్వాలి అని ఆ రోజున దైవజనురాలు తాను మనసారా చేసిన పరిచర్యకి ఏ విధంగా దీవించిందో అంతకు 100 రెట్లు ఎక్కువ ఫలం చూసింది మా అక్క. స్తోత్రం కలుగునుగాక. నిజమండి, ఆమె ఏమి దీవించిందో ఆ దీవెన ఈరోజు మీరు చూస్తే ఆమె ఇంటిలో కనబడిద్ది. ఎందుకంటే దైవ సేవకుల క్షేమాన్ని చూసేటువంటి ప్రతి ఒక్కరి క్షేమాన్ని దేవుడు గమనిస్తాడు.
చాలామందికి ఆ రహస్యం, ఆ సంగతి తెలియదు. కొంతమంది ఈ రోజుల్లో యూట్యూబ్ బోధకులు వచ్చేసి బైబిల్లో ఎక్కడ పరిచర్య చేయమని ఉంది, బైబిల్లో ఎక్కడ దైవ సేవకుల దగ్గర పరిచర్య చేయమని రాయబడింది అని. నేను ఈ మధ్యకాలంలో బైబిల్ చదువుతున్నప్పుడు మేబీ మార్కు సువార్తలు అనుకుంటాను, అక్కడ పరిచారకులైన స్త్రీలు ఉన్నారు అని రాయబడింది. స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు. బైబిల్లో హన్నా అనే ఆమె చిన్న వయసులోనే తన యజమాని చనిపోతే ఆమె బ్రతికినంత కాలం దేవుని మందిరంలోనే ఉండి పరిశుద్ధులకు పరిచర్య చేసుకుంటా బ్రతికిందట. కాబట్టి లేఖనాలు అంత లోతుగా గ్రహించని చాలామంది ఈ రోజుల్లో, ఇంకా చెప్పాలంటే అనుభవపూర్వకంగా లేఖనాలు ఎరుగని చాలామంది బోధకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న విధానం గమనిస్తున్నాం. కాబట్టి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పని ఇక అయిపోయింది, ఈ మందిరానికి ఎంత కావాలో అన్నీ అమర్చబడ్డాయని చెప్పేంత వరకు ఇశ్రాయేలు ప్రజలట తమ అర్పణ తీసుకొని వస్తానే ఉన్నారు. స్తోత్రం చెప్దాం. ఆ అర్పణ తీసుకొని రావడానికి ఎవని హృదయము వారిని ప్రేరేపించను, ఆ ప్రేరేపించిన కొలది దేవుని మందిరానికి ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలు తెస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఈ ప్రత్యక్ష గుడారం కట్టేప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? అరణ్యంలో ఉన్నారు. మరి అరణ్యంలో ఉద్యోగం చేస్తున్నారా? ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? రోజు రాబడి ఏమన్నా ఉందా? వాళ్ళ పిల్లలకు దాచుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కానీ ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? ఐగుప్తీయుల దగ్గర మీకు దొరకగలిగినంత బంగారం, వెండి ఏది దొరకగలిగితే దొరికిందంతా దోచుకోమన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ దగ్గర తీసుకోమన్నాడు దేవుడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రజలు చేసి ఆ బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, వెలగలిగిన రాళ్లను, వాటన్నిటిని ఐగుప్తుల దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని వచ్చారు. వీళ్ళు తీసుకొచ్చారంటే అలా వాళ్ళకి ఇవ్వడానికి మనసు పుట్టించింది ఎవరు? ఐగుప్తుని మనసు పుట్టించింది ఎవరు? దేవుడే. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వలనే వీరు ఇదంతా సంపాదించుకున్నారు. అవునా కాదా? దేవుని వలనే మీరు లేకపోతే ఏం చేసేవాళ్ళు? వట్టి చేతులతో సద్ది మూట కట్టుకొని ఎవరికాళ్ళు బాయ్ 4 రోజులకు ఉపయోగపడే రొట్టెలు కట్టుకోండిరా, లేకపోతే ఆ యొక్క 4 రోజులు సరిపడా పిండి తీసుకోండిరా అని పిండో రొట్టెలో తీసుకొని వచ్చేవారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు బోలెడంత బంగారంతో, వెండితో, విస్తారమైన సంపదతో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. దానికి మూలం దేవుడే. స్తోత్రం చెప్తాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 6వ వాక్యమా? అమ్మా 17, 18. అయితే మీరు మా సామర్థ్యము, జాగ్రత్త వినండి అమ్మా, ఇక్కడ ఉన్నవా జాగ్రత్త. మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన రీతిగా తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు భాగ్యం ఏదైనా కలిగి ఉన్నారంటే ఆ సామర్థ్యాన్ని మీకు కలుగు చేసింది ఎవరు? అందరూ చెప్పాలి గట్టిగా. ఎవరు? ఈరోజు 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తారంటే కారణం ఎవరు? ఒకప్పుడు ఎలా బతికాం మనం? గుడిసెల్లో బతికిన వాళ్ళం కాదా అమ్మా? ఎక్కడ బతికాం? చిన్నపాటి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళం కాదా? పిల్లల్ని బతికించుకోవడం కూడా కష్టం అనుకున్న వాళ్ళం కాదా? క్యారేజీ అనగానే గుర్తొచ్చేదండి ఆవకాయ పచ్చడి తిన్నవాళ్ళం కాదా? మనం ఒకప్పుడు బ్రతికిన బ్రతుకేంటి?
ఆ బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని క్రమక్రమముగా సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. స్తోత్రం. ఈరోజు ఈ భాగ్యం నా మట్టుకు నేనైతే అనుకుంటాను. నేను మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతాడు. ఓ రోజుకొచ్చి 2 లీటర్ల సారా తాగేవాడు. ఆ రోజుల్లో 200 గ్రాముల ప్యాకెట్లు సారా ఉండేది కాబట్టి ఒక ప్యాకెట్ సారా తాగితే తర్వాత ఒక టీ తాగేవాడు, తర్వాత ఒక బీడీ తాగేవాడు. ఇక రోజంతా అదే పని మీద ఉండేవాడు. అలాంటి భయంకర త్రాగుబోతు వల్ల కుటుంబంలో అస్సలు నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. మాది ఒకనిట్టాడు తాటాకిళ్ళు. వర్షం వస్తే మొత్తం కారిపోయేది. తిన్న ప్లేట్లు గ్లాసులు ఎక్కడెక్కడలా పరిచి పెట్టుకోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో చాలా దరిద్రపు స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం. కనీసం మా కుటుంబం పోషించే స్తోమత లేక, చదివించే స్థితి లేక తీసుకెళ్ళి మంగళగిరి హాస్టల్లో పడేశారు నన్ను, మా తమ్ముడిని. ఆ హాస్టల్లో ఉండగా మా అమ్మ, మా తల్లిదండ్రులు నెలకోసారో లేదంటే ఎప్పుడన్నా 2 వారాలకు ఒకసారో అలాగ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేది ఎంత అంటే 10 రూపాయలు. ఎంత? 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు అనే రూపాయి పలపొడి పొట్లాలు, రూపాయిన్నర కొబ్బరి నూనె, రూపాయిన్నర పెన్ను, రూపాయిన్నర డైమండ్ సబ్బు, ఇలాగా నెల రోజులు సరిపడా ఆ రూపాయిలోనే మొత్తం కూడా అలా మొత్తం కావలసినవన్నీ కూడా ఆ 10 రూపాయలను కొనుక్కొని ఒక 2 రూపాయలు ఉంచుకునేవాడిని. ఎందుకని 2 రూపాయలు ఉంచుకునేవాడిని అంటే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి, అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే ఖచ్చితంగా దేవుని మందిరంలో అర్పణ వేయాలి. ఒకవేళ మా అమ్మా నాన్న నెల రోజులకు వస్తారని తెలుసు అనుకోండి, ఏం చేశాడంటే ఆ 2 రూపాయలని 4 10 రూపాయలు చేసి ఆదివారం 10 రూపాయలు వేసేవాడిని. అలాగనే ఒకవేళ మా అమ్మోళ్ళు 2 వారాలకు వస్తారని తెలిసింది అనుకోండి, 2 రూపాయలు చేసి ఒక 2 ఆదివారాలు 2 రూపాయలు అలాగ వేసేవాడిని. నా తోటి వాళ్ళందరూ కడుపు నిండా చక్కగా ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని తింటుంటే, వాళ్ళు ఇష్టమైనవి కొనుక్కొని ఆ పక్కన చిల్లర కొట్టు ఉండేది, ఆ కొట్టుకాడు కొనుక్కొని తింటుంటే వాళ్ళ ముఖం చూస్తే నా నోరు ఊరిపోయేది, మనసంతా బాధ అనిపించేది, తినాలని ఆశ అనిపించేది. కానీ ఆ తినాలని ఆశ ఉన్నా కూడా ఈ అర్పణ నా దేవుని మందిరంలో ఉండాలని ఆ రోజు కడుపు కట్టుకొని ప్రతి రూపాయి దేవుని మందిరంలో వేసేవాడిని. నిజమండి, నా అనుభవంలో నేను తినాలని ఆశ కలిగినా కూడా, ఇప్పుడంటే దైవ సేవకులంగా చాలామంది విశ్వాసులు రకరకాల అవి ఇవి పెడతా ఉంటారు, వద్దు 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 అనాల్సి వస్తుంది, మోషే అన్నట్టుగా. స్తోత్రం చెప్పండి. ఆ రోజులో పెడితే బాగుండనని, తినాలని ఆశ కలిగి తినటానికి ఏమీ లేక, మీరు మంగళగిరి పాత బస్ స్టాండ్ లోపల మాది హాస్టల్ ఆ నిడమర్ రోడ్లో ఉంటుందన్నమాట. ఫుల్ గాస్పుల్ చర్చ్ ఉంటుంది, దాని పక్కన ఉండేది. అయితే ఆ రోడ్లో దాదాపు రోజు 2 కిలోమీటర్లు స్కూల్ దూరం 2 కిలోమీటర్లు. ఉదయం వెళ్ళాలి, మధ్యాహ్నం భోజనానికి రావాలి, మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నం భోజనం నుంచి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం రావాలి. ఇలా తిరుగుతుండేవాళ్ళం, కాలు నడకనే. మళ్ళీ కనీసం స్కూల్ బ్యాగ్ కూడా ఉండేది కాదు. చేతి అట్ట మీద పుస్తకాలు పెట్టుకోవడం, ఇలా పెట్టుకొని ఇలాగనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాంటి భయంకరమైన పరిస్థితి. తినడానికి ఏమీ లేక తినాలని ఆశ కలిగి, మీరు నిడమర్ రోడ్లో కొంచెం ఎంటర్ అయ్యి కొంచెం ఎదరికెళ్ళంగా అంటే రైట్ సైడ్లో ఈ నూనె మిల్లు ఉంటుంది, వేరుశనగ నూనె మిల్లు ఉంటుంది. ఆ మిల్లు లోపల నుంచి లారీలు వస్తూ ఉండేవి. ఎందుకంటే ఆ నూనె తీసిన తర్వాత దాని పొట్టంతా, దానికి ఉన్న పైన ఏమంటారు చెక్క అంతా, గీతలకు వేయడానికి చెక్క తయారు చేసేవాళ్ళు. ఆ చెక్క తయారు చేసే అన్ని మూటలు కట్టి లారీ మీద వేసుకొని అలాగ వెళ్తుంటే, ఆ రోడ్డు ఏమో మట్టి రోడ్డు, గతుకులకి ఇలాగ లారీలు ఒలుగుతుంటే చెక్క ముక్కలు కొన్ని పడిపోయాయి అన్నమాట. అదంతా ఎర్రటి మట్టి, అది కూడా లారీ తిరిగి మెత్తగా పిండిలాగా, అరిసెల పిండిలాగా ఉండేది. ఆ మట్టిలో పడిపోయి కనబడకపోతే, కొంచెం ఆనవాళ్ళు కనబడితే దాన్ని తీసుకొని ఇట్లా శుభ్రంగా తుడుచుకొని ఇట్లా తుడుచుకొని తినేవాళ్ళం. అంత దరిద్రతలో ఉన్నా కానీ దేవునికి ఇచ్చే విషయాలు మాత్రం వెనకంజ వేసేవాడిని కాదు, దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం విత్తితేనే మనం కోస్తాం. ఈ రోజుకైనా ఏదైనా కలిగి ఉన్నామంటే దానికి మూలం దేవుడే. భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని మనకు కలుగు చేసింది. వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఎంత దరిద్ర బ్రతుకు బ్రతికాం, ఎంత నీచమైన బ్రతుకు బ్రతికాం, తినటానికి తిండి లేక కడుపు నిండా పిల్లలకు పెట్టుకోలేకపోతున్నామని వేదన చెందిన దినాలు ఎన్నున్నాయి. అలాంటి స్థితిలో నుంచి ఈరోజు మనము
ఒక మంచి ఇంటిలో నివసించగలుగుతున్నాం అంటే, సొంత ఇంటిలో నివసించగలుగుతున్నాం అంటే బైకుల మీద. ఇప్పుడు నేను ఒకప్పుడు అదే రోడ్డులో రోజు సంవత్సరాల తరబడి నడిచాను. ఇప్పుడు ఆ రోడ్లో కారు వేసుకుని వెళ్తున్నా, బైక్ వేసుకుని వెళ్తున్నా, నా గతం నాకు గుర్తుకు వస్తుంది. ఇదే రోడ్లో కదా నేను ఒకప్పుడు కాలినడకన తిరిగి అటు ఇటు సంవత్సరాల తరబడి కాలినడకను తిరిగాను. అలాంటి స్థితిలో నుంచి ఈ రోజున ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్దాం. ఎందుకంటే భాగ్యమును సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యం కలుగు చేసిన దేవుడే. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని మనం దేవుని కొరకివ్వడానికి, దేవుని పని కొరకివ్వడానికి, దేవుని రాజ్యం కట్టబడ్డానికి, దేవుని మందిరం కట్టబడ్డానికి మనం వెనకంచి వేయకూడదు. మనకు సామర్థ్యానికి మించి, నేను కూడా విశ్వాసులకు అదే చెప్పా, రోజుకు 2 కూరలు 3 కూరలు 4 కూరలు వండుకొని తింటున్నారేమో. దేవుని మందిరం పని ఉంది కనుక 1 కూరే వండుకోండి, మిగతా ధనమంతా దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టండి. మన ఆశలు చంపుకోవాలి. చంపుకొని త్యాగంతో, తెగింపుతో మనకు దేవుడిచ్చిన ఈ పరిచర్ని, ఈ మందిరాన్ని కట్టేంత వరకు దావీదైతే ఏమని కోరుకున్నాడు? రాజయ్యుండు కూడా నా దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసేంత వరకు నా మంచం మీద నేను పడుకొని నిద్రపోనన్నాడు. స్తోత్రం చెప్పండి. నా మంచం మీద నేను పరుండి నిద్రపోనన్నాడు. అంత త్యాగపూరితంగా వారు దేవుని కొరకు జీవిస్తే, ఈ రోజున సంఘంగా, దేవుని ప్రజలంగా మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి. ఇదే తాడేపల్లిలో జరిగిన విషయం మీకు చెప్తాను. అదొక చిన్న సంఘం, ఓ 15-20 మంది ఉంటారు. ఆ సంఘానికి ఒక పేద ఆమె వచ్చింది. అయ్యా, నా పరిస్థితి బాగోలేదు, నేను విధవరాలి, దయచేసి నా పరిస్థితులు, అప్పులు. ఆ రోజుల్లోనే నేను చెప్పింది ఓ 25 ఏళ్ల క్రితం సంగతి. 25 ఏళ్ల క్రితమే ఆమెకి దాదాపుగా 13 లక్షల అప్పు అంట. ఆ రోజుల్లో 13 లక్షలు అంటే ఇప్పుడు ఆలోచించండి, 1,30,00,000తో వేసుకోవాలి, ఇప్పుడు ఇంకెక్కువ వేసుకోవాలి. ఆమె ఇల్లు 13 సార్లు అమ్మినా కూడా తీరదు. అర్థమైందా? ఆమెకున్నటువంటి చిన్న ఇల్లు 13 సార్లు అమ్మినా కూడా తీరదు. కానీ ఎవరో చెప్పారు, ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులు మారుస్తాడు అని చెప్పి. అని దైవజనుని అడిగింది, అయ్యా దైవజనుడా, మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి అని. సరే అని చెప్పి దైవజనుని మాట ప్రకారంగా దైవజనుని అడిగితే, దైవజనుడు కూడా సరే, ఆ పరిస్థితి బాగోలేదని ఒక 7 వారాల పాటు ఉపవాస ప్రార్థన పెడదామమ్మా అని ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. మొదటి బుధవారం ప్రార్థన చేశారు, ప్రభువా, పేదరాలు, విధవరాలు, ఈమెకున్న 13 లక్షల అప్పు తీర్చుకోవాలంటే 13 సార్లు ఇల్లు అమ్మిన అవ్వదు నాయన, కాబట్టి సహాయం చేయడని ఆ ఉన్న విశ్వాసులే భారంగా ప్రార్థన చేశారు. అయ్యా, ఈ అద్భుతాన్ని జరిగించమని. మొత్తానికి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. 1 వారం అయిపోయింది, 2వ వారం, 3వ వారం అయితే ఆ 3వ వారం ఒక ధనవంతురాలతో దేవుడు మాట్లాడాడు. ఏమని తెలుసా? నా కుమార్తె అప్పులతో గుండెలో పగిలిపోయేటట్టు ఏడుస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ నా కుమార్తెకు అప్పు కట్టు అని దేవుడు చెప్పాడట. ఈ భక్తురాలు ఆదివారం చర్చికి వచ్చి చక్కగా బైబిల్ పట్టుకొని ఇట్టాగా సాక్ష్యం చెప్తుంది. ఏమని తెలుసా? పిల్లారా, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. మన సంఘంలో ఒక సహోదరి ఆమె ఉందట, ఆమె అప్పుల చేత బాగా బాధపడుతుందట, కాబట్టి ఆమె అప్పు కట్టమని దేవుడు చెప్తున్నాడు. ఏదో 100,000 అంటే కడతాం, కానీ లక్షలు ఎలా కడతాం అందట. లక్షలు ఎలా కడతాం? అయినా ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైంది ఏముందన్నట. వాళ్ళు అదే పట్టుకొని 4వ వారం ప్రార్థన స్టార్ట్ చేశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 4వ వారం ప్రార్థన స్టార్ట్ చేశారు. 4వ వారం మొరపెట్టడం, ప్రభువా నాయనా, నువ్వు మాట్లాడావు కానీ ఆమె లోబడట్లేదు, ప్రభువా నువ్వే మాట్లాడండి, నువ్వే దర్శించు నాయనా అని ఇక వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మరలా దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. నా కుమారి, ఆ సహోదరి అప్పు కట్టమని చెప్పాను కదా, కట్టావా అని అంటాడు. ప్రభువా కట్టలేదండి. ఎందుకనంటే అన్నట, ప్రభువా ఏదో 100,000 అంటే కడతాం, కానీ లక్షలు కట్టాలి కదా నాయన అని. దేవుడు అని అంట, ఆ లక్షలన్నీ ఇచ్చింది ఎవరు? మాట్లాడరేంటండి? నేనే. నువ్వే ప్రభు అందట. ఇచ్చింది నేను తీసుకుంటే ఏం చేస్తావు అంటే అందట, ప్రభు వద్దు నాయన,
తెల్లారి పొద్దున్న తీసుకెళ్ళిస్తానని. ఆ రోజులంతా 100 నోట్లు, మహా అయితే 500 నోట్లు కదా, సూట్ కేసు నిండా సర్ది తీసుకెళ్ళి దైవజనుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి అప్పులందరికీ పంచిపెట్టేశారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నా అంటే కారణం ఎవరు? మాట్లాడరేంటి? అలాంటప్పుడు దేవుని పని విషయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఇక చాలు అని మోషే చెప్పేంతవరకు అర్పణలు తీసుకొని వారు ఇవ్వగలిగింది కొద్దిగో ఎక్కువ అదవుతున్నా వారి జీవితంలో ఏది చేయాలో ఆ చేయాల్సినటువంటి వారు సామర్థ్యం కొలది ప్రతి ఉదయాన్నే అర్పణ తీసుకొని వచ్చి దేవునికి ఇస్తానే ఉన్నారట. మీరు ఇంటికి వెళ్ళాక ఆ నిర్గమాకాండలో ఆ 35 అధ్యాయం అంతా చదువుకోండి, 38 అధ్యాయం అంతా చదువుకుంటే వారు దేవునికి ఎలా అర్పణ తీసుకొని వచ్చారో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అలా చేశాం కాబట్టి మా జీవితంలో కూడా మేము నీ లేఖనాన్ని నెరవేర్చగలిగేటట్టుగా మాకు సహాయం చేయమనంటే, నువ్వు చేసిన ఆ పని, నువ్వు చేసిన ఆ పరిచర్య, నువ్వు విత్తిన విత్తనం నీకు తరతరాలకు దీవెన తీసుకొని వస్తా. దేవునికి స్తోత్రం. తరతరాలు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు ఆశించిన విధంగా చక్కని మందిరం కట్టబడుతుంది. ఆమేన్. మనం అనుకున్న సమయానికి చక్కగా ప్రారంభోత్సవం చేయగలుగుతాం. అనుకున్న దానికంటే ఘనంగా దేవుని పని జరుగుతుంది. ఆ పనికి మనమందరం సహకారులం. 25 మొదట్లో ఏం రాయబడింది? వారు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని, చదవండి అమ్మ మొదటి నుంచి అమ్మ. నాకు ప్రతిష్ట అర్పణలు తీసుకొని రండి ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. చెప్పండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి మీరు ఉత్సాహంగా చెప్పడానికి సమయం లేదు, అయ్యగారు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. అర్థమవుతుందండి. ఒక ఆవిడైతే మందిరం ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆ సంవత్సరం వాళ్ళ పిల్లకి ఫీజు కట్టాలి, 30,000 రూపాయలు. నేను చెప్పేది 15 ఏళ్ల క్రితం సంగతి. ఫీజు కట్టాలి. ఆ ఫీజు అప్పు చేసి ఏదో ఒక విధంగా కట్టుకోగలుగుతానని ఆ 30,000 రూపాయలు తీసుకొచ్చి, అయ్యా దైవజనులుగా మీరు దేవుని పని విషయంలో ఇబ్బంది పడుతున్నారు కదా, మందిరం విషయంలో దాని కొరకు వాడండి అని ఇచ్చింది. నిజమండి. ఇలాంటి చాలామంది వాళ్ళ జీవితాల్లో విశ్వాసులు. ఎందుకంటే మేము మందిరం కట్టేటప్పుడు అది కూడా 60-33 సైజు మందిరం కట్టాం. ఆ 60-33 సైజు మందిరం కట్టడానికి మా దగ్గర 3 లక్షలు ఉన్నాయి అప్పుడు. ఆ 3 లక్షలతో విశ్వాసులు పడిన కష్టం చెప్పడానికి ఇది సమయం కాదు. వాళ్ళు ఇంత లోతు నేలల్లో, ఇక్కడ ఉన్నారు ఆ తమ్ముడు, ఇంకా చాలామంది పిల్లలు, ఇంత లోతు నేలల్లో సిమెంట్ బస్తాలు మోసారు, గుమ్మాలు మోసుకొచ్చారు. ఎందుకంటే మేము ఊరి చివర కండ్రికి అన్నోళ్ళు కూడా వచ్చారు, అన్న వచ్చారు. కండ్రికి ఊరి చివర ఉంటుంది, చుట్టూతో వాటర్ వచ్చేస్తుంది, ప్రతి వర్షానికి వర్షాకాలం వచ్చేస్తుంది. ఆ వర్షాకాలంలో ఇంత లోతులో పిల్లలు గుమ్మాలు మోసారు, సిమెంట్ మోసారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని లక్షల రూపాయల పని విశ్వాసులే చేసి పెట్టారండి. స్తోత్రం. కొన్ని లక్షల రూపాయల పని విశ్వాసులే చేసి పెట్టారు. అంత కష్టపడ్డారు దేవుని పిల్లలు. దేవుని మందిరానికి దేవుని పరిచయం కొరకు అలాగా ఇచ్చినవారు 3 లక్షలు. మేమనుకున్నట్టు ఇట్లా ఊరక రేకేసేసి, సిమెంట్ రేకేసి కింద పరదాలు వేసుకొని కూర్చుందాం అని స్టార్ట్ చేశాం. ప్రారంభించేప్పుడు అలాగ అనుకున్నాం. అది మంచి కరోనా టైం 2021. ఆ సమయంలో అతి బలవంతం మీద కష్టం అనుకొని ప్రారంభించాం. ఇక ఎలాగైతే అయింది, ఇలా ఆ రాడ్స్ వేసి ఇలాగ రేకులేసి కింద కూర్చొని ప్రార్థన చేసుకుందాంలే అని ప్రారంభించాం. 3 లక్షలు అనుకున్నది 18 లక్షలతో ముగిసింది. 15 లక్షలు ఎలాగొచ్చే నాకు తెలియదు. నిజమండి. నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇన్ని లక్షల రూపాయలు కరోనా టైంలో ఎవరైనా ఎత్తారా చెప్పండి? కరువు కాలంలో కాకోలంలో చేత మోసే పోషించబడిన పరిస్థితే. కానీ వారి సామర్థ్యాన్ని బట్టి ఒక తల్లి అయితే చిన్న సాక్ష్యం చెప్పి ముగిచ్చేస్తానండి, వేరుగా అనుకోకండి. ఒక తల్లి అయితే ఆమె విధవరాలు. ఆ పిల్ల ఆమెకున్న కొడుకు కూడా తాగుబోతాడు, ఏం పెద్దగా సహకరించడు.
ఏదో ఆమె తన తమ్ముడు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాడు, తనకు వచ్చిన దానిలో ఏం చేస్తాడంటే నెల నెల ఆమెకి కొంత డబ్బు వాళ్ళ చెల్లెలు బ్రతకడానికి, వాళ్ళ అక్క బ్రతకడానికి అని చెప్పి ప్రతి నెల పంపిస్తాడండి. ఆ 10,000 రూపాయలు పంపిస్తే దానిలోనే ఆమె ఇంటి అద్దె కట్టుకోవాలి, తినాలి, త్రాగాలి. కానీ ఆమె ఏం చేస్తుంటే మందిరం కడుతున్నాను తెలిసి మందిరానికి కింద టైల్స్ ఎంత కావాలో అందయ్యా ఇక్కడ వాడే ప్రతి టైల్కి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను ఇస్తా, ఎంత అని మీరు చెప్పండి, నేను ఇచ్చానని ఎవరు చెప్పొద్దు, ఎంత అని మీరు చెప్పండి, ఎంత అయితే అంత ఇస్తాను. దాదాపుగా 1,03,000 8,000 అయింది. ఆమె పరిస్థితే నామమాత్రం, కానీ ఆ మాట చెప్పగానే 1,08,000 రూపాయలు, ఫస్ట్ 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన తర్వాత ఎంత అయిందో ఖర్చు అని దాన్ని ఇచ్చింది. దేవుడు అలాగా దేవుని పని చేయడానికి చాలా కష్టతరంగా వాళ్ళ దయనీయమైన పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు సమర్పించారు. ఎందుకంటే ఇది వాక్యానుసారమైన దైవ చిత్తం కాబట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి ప్రత్యక్షపడాన్ని కట్టారు. ఆ ప్రత్యక్షపడారం నేటికి సాక్ష్యార్థంగా మనం చెప్పుకోవడానికి ఉంది. ఈ మందిరం కూడా అలాగా సాక్ష్యార్థంగా నిలబడును గాక. ఆమేన్. అందుకు విశ్వాసులైన ప్రతి ఒక్కరిలో ఈ త్యాగం, ఈ సమర్పణ, ఈ యొక్క ప్రయాసపడే మనస్తత్వం చాలు అని దైవజనుడు చెప్పేంత వరకు విస్తారమైన సమృద్ధి అయిన అర్పణలు తీసుకుని వచ్చు వారిగా ఒక్కొక్కరి హస్తాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా ప్రార్థన చేయండి. విన్న వర్తమానాన్ని బట్టి ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్య దేవుడు నివసించడానికి మందిరం కట్టాలి అంటే మోషే దేవుని మాటకు లోబడ్డాడు, కట్టడానికి అడుగు ముందు వేశాడు. ఆలోచన దేవుడే చెప్పాడు, కానీ అర్పణ మాత్రం ఇశ్రాయేలు ప్రజలను తెమ్మన్నాడు. ఇంతవరకు నువ్వు తెచ్చావో తేలేదు. ఒకవేళ ఇచ్చాను కదా అయిపోయింది అనుకుంటున్నావేమో, నా పిల్లలు, నా కుటుంబం, నా చదువు అని తిరగొద్దు, కూర్చోండి. నా పిల్లలు నా అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, కానీ దైవజనుడు ఈ మందిరానికి ఉన్న సమస్త పని సంపూర్తయింది, ప్రతి అవసరం తీర్చబడింది, ఇక ఏమి కొదువ లేదు. అర్పణకి ఆపండి. అందరి చేతుల పైకెత్తండి. ప్రభా అలాగే ఇచ్చేటట్టు నన్ను దీవించయ్యా అని ప్రార్థన చేయండి. చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. అయ్యా నేను అలాగ ఇవ్వగలగాలి, నేను అలా ఇవ్వగలగాలి. ఆశ నీకుంటే దేవుడు కార్యం చేస్తాడు గనక అందరూ ప్రార్థన చేయండి. నాయనా నేను అలా ఇవ్వగలగాలి. మా సేవకుడు మోషే చెప్పినట్టుగా ఇదిగో మనకు కావలసినవన్నీ సమృద్ధిగా అందించబడ్డాయి, ఇక చాలు అని మా సేవకుడు ఈ మందిరం పూర్తయ్యేపాటికే చెప్పగలగాలి. చేతులెత్తని ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. అయ్యా మా దైవజనుడు గలా చెప్పగలగాలయ్యా, ఇక చాలని చెప్పగలగాలి, ఇక చాలని చెప్పగలగాలి. ఆ రీతిగా కార్యం చేయమని అడగండి. నోరు తెరిచి అడగండి. ఒక్క మాట అడగండి. నీ స్థితి చూసుకోవద్దు, నీ పరిస్థితి చూసుకోవద్దు. చేతులెత్తి దేవుని అడుగు, అంతే. కార్యం చేసేది ఆయన, హస్తాన్ని చాపేది ఆయన, భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీ మూలం దేవుడే. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తుంది వర్ధిల్లును కొలది మనం ఇచ్చే వారంగా ఉండాలని. విత్తుడకు విత్తనాలు ఇచ్చేది ఆయనే. ఆశ కలిగి ప్రార్థన చేయి, విత్తనాలు ఆయన ఇవ్వబోతున్నాడు, విత్తనాలు ఆయన ఇస్తాడు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. ఆశ ఉందా? నోరు తెరు, చేతుల పైకెత్తు, ఆశతో ప్రార్థన చేయి. నాయనా ఈ దినం మొదలుకొని నేను అదే ప్రార్థన చేస్తున్నానయ్యా. పాలించగల మందిరం కడతానంటే ఒక విధవరాలు ఇచ్చిందని తెలుసా? తినడానికి ఉన్న ప్లేటు, వండుకోవడానికి ఉన్న గరిట, ఆ రెండే ఉన్నాయట. ఆ రెండే ఇచ్చింది దేవుని మందిరం కొరకు. దైవజనుడు ప్రయాసపడి మందిరం కడుతున్నాని తినడానికి ఉన్న ప్లేటు, వండడానికి ఉన్న గరిట, ఆ రెండే ఇచ్చింది. కాబట్టి మాలో ఆ త్యాగం తీసుకుని రానైనా, ఆ సామర్థ్యం మాకు ఇవ్వు నాయన. మా వంతు బాధ్యతగా పని చేయగలిగేటట్టుగా ప్రభువా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేసుకుందాం. నోరు తెరుద్దాం. ప్రభువా అలాగ మమ్మల్ని దీవించండి అయ్యా, మేము అలా పని చేసేటట్టు సహాయం ఇచ్చేయండి అయ్యా. మనపూర్వకంగా ప్రార్థించగలగాలి. ఈ మందిరంలో నీవు చేసే ప్రతి పరిచర్య తరతరాలకు దీవెన తీసుకొని వస్తుంది. నువ్వు ఇచ్చే ప్రతి అర్పణ తరతరాలకు దీవెన చేకూరుస్తుందన్న సంగతి ఎరిగి మనపూర్వకంగా, ఇంకా కొంతమంది నోరు తెరబట్ల
ఆశతో ప్రార్థన చేయండి. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ దాసుని మరుగుపరిచి మీరు ఏమైతే చెప్పాలని సంకల్పించారో అది మాత్రమే నీ ప్రజల దగ్గరికి తీసుకొని రాబడింది. ప్రభువా, నీవు చెప్పిన పనిని మేము చేశాం గనక మిగిలిన ఆ పని కార్యరూపం దాల్చడానికి అవసరమైన ప్రతి ధననిధులు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. లేఖనములను సూచక్రియలు వెంబడించునుగాక. ఈ దినం మొదలుకొని ప్రతి దినము అర్పణ దేవుని సన్నిధికి వచ్చునుగాక. దైవజనుడు చాలును అని చెప్పేంత వరకు విస్తారమైన సమృద్ధి మీ నామములో కలుగునుగాక. మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకుడు ఎంత అప్పు చేశాడో ప్రభువా, అదంతా తీర్చబడునుగాక. ఆమేన్. అదంతా తీర్చబడునుగాక. ఆమేన్. మందిర ప్రతిష్టతకు సర్వ సమృద్ధి కలుగునుగాక. ప్రతి కొరత పోడ్చబడునుగాక. ప్రభువా, అద్భుతాలు జరగాలి నాయన. ఈ మందిర ప్రతిష్టత జరిగేసరికి దైవజనుడు అప్పు కూడా లేదని చెప్పగలిగిన సమృద్ధి కలిగిన కార్యము జరుగునుగాక. లైవ్ ద్వారా వింటున్న వాళ్ళలో కూడా కార్యము జరుగునుగాక. చేరి వచ్చిన ప్రజల్లో కార్యము జరుగునుగాక. ఈ వార్త వాడలా ప్రాకగలగాలి. ప్రజలు విస్తారంగా అర్పణ తీసుకొని రాగలగాలి. సమృద్ధి అయిన కార్యాలు జరగాలయ్యా. మందిరం పని ప్రభువా పూర్తయ్యేంత వరకు కావలసినంత సమృద్ధి దయచేయండి. కన్నీళ్లతో నీ ప్రజలని పాదాలు పట్టుకున్నారు నాయన. ప్రసవ వేదన పడి ప్రార్థన చేశారు నాయన. మరిచిపోటుకు అన్యాయస్తుడు కాదు గనక ప్రతి కొరత పొడ్చబడును గాక. ఈరోజు మొదలుకొని నీ దైవజనుడు గుప్పిళ్ళు ఎప్పుడు నింపబడుతూనే ఉండను గాక. ఎప్పుడు నింపబడుతూనే ఉండను గాక. ఎప్పుడు నింపబడుతూనే ఉండను గాక. కొరత అనే మాట వినబడకుండాను గాక. లోటు అనే మాట వినబడకుండాను గాక. ఈరోజు సేవకుడికి ఎదురు చూడకూడదు నాయన. ఎదురు చూడకుండానే సమృద్ధి కలుగును గాక. ఇది ఎలా జరిగిందో అని దైవజనుడి ఆశ్చర్యపడగలిగిన కార్యాలు చూచునుగాక. ప్రభా, నీ సేవకునిగా ఆశతో ప్రభ దీవిస్తున్నావు. ఆ రీతిగా ప్రభ ఈ మందిరం అనుకున్న దానికంటే ఘనంగా ప్రతి ఏర్పాటు జరగడానికి, ప్రతి అవసరం తీర్చబడడానికి సహాయం దయచేయండి. మీ నామలో దీవించిన ప్రతి దీవెన ఈ పరిచర్య మీద, సేవకుల మీద, ప్రభా ఈ మందిర నాయన కార్యమంతటి మీద ఉండునుగా. కానీ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ ఉపవాస ప్రార్థనలు మరింత ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చమని నజరేయుడిని యేసు నామం పేరిట వేడుకొరడి పొంది ఉన్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, దేవుని వాక్యం నెరవేర్చబడి వాక్యం సాక్షార్థంగా మారు వరకు సదా తోడైన నడిపించునుగాక. అందరికీ హృదయపూర్వకమైన వందనం. గాడ్ బ్లెస్ యూ.